నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటి విశ్లేషణ, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికెప్పుడు అందిస్తున్నటువంటి ఛానల్ బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్లాస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్ గురించి మనం నేర్చుకుందాం. ఎన్నికల సంఘము, కూర్పు. ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఈ రెండు విడదీయరనివి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారము భారత ఎన్నికల సంఘం. రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్ణీత కాల వ్యవస్థలలో ఎన్నికలు జరిపే అధికారాలను, బాధ్యతలను భారత ఎన్నికల సంఘానికి కల్పించారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. 2011 నుండి ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉన్న అధికరణలు ఎన్నికల సంఘంతో పాటు ఎన్నికలకు సంబంధించిన విషయాల గురించి వివరించారు. దేశంలో ఇప్పటి వరకు చాలా రాజ్యాంగబద్ధ సంస్థలపై విమర్శలు వచ్చినప్పటికీ భారత ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత, సమర్థత, నిష్పక్షపాత వైఖరి వీటన్నిటిపైన ప్రజలు, రాజకీయ పార్టీలు, న్యాయ వ్యవస్థ అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం భారత పార్లమెంటు యొక్క ఎన్నికలు, రాష్ట్రాల శాసనసభల యొక్క ఎన్నికలు, రాష్ట్రాల శాసన మండళ్ళు యొక్క ఎన్నికలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే, పంచాయతీరాజ్ సంస్థల యొక్క ఎన్నికలను, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ లాంటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ నిర్వహించదు. చాలా ఇంపార్టెంట్ బిట్. గతంలో కూడా మనకి ఏపీపీఎస్సీలో అడగడం జరిగింది. లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించదు. ఆ ఎలక్షన్స్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ మాత్రమే నిర్వహిస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటి వరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు, 14 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 17 సార్లు లోక్సభ ఎన్నికలను జరిపి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది భారత ఎన్నికల కమిషన్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడిన ఖాళీల ఆధారంగా రాజ్యసభ ఎన్నికలను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. భారత ఎన్నికల సంఘం నిర్మాణం గురించి మనం చూస్తే ఆర్టికల్ 324 క్లాస్ 2 324 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే, ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి, పార్లమెంటు నిర్ణయించిన విధంగా మరొక 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు అని మనకి 324 క్లాస్ 2 చెప్తుంది. అయితే 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఏర్పడినప్పటి నుండి 1989 అక్టోబర్ 15 వరకు ఎలక్షన్ కమిషన్ ఏకసభ్య సంఘంగా ఉండేది. అంటే ఒకే ఒక ఎన్నికల కమిషనర్ ఉండేవారు. అయితే 1989లో ఎస్ఎస్ ధనోవా మరియు విఎస్ సైగల్ను ఎన్నికల కమిషనర్లుగా నాటి రాష్ట్రపతి నియమించడంతో భారత ఎన్నికల సంఘం బహుళ సభ్య కమిషన్గా ఏర్పడింది. అయితే 1990 జనవరి 1న ఈ బహుళ సభ్య కమిషన్లో ఉన్నటువంటి 2 ఎలక్షన్ కమిషన్ సభ్యులను తొలగించడంతో 1990లో తిరిగి ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్గా మారిపోయింది.
అయితే అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలతో ఎన్నికల సంఘం నియంతృత్వ పోకడలను నియంత్రించడానికి మెజారిటీ రాజకీయ పార్టీల కోరిక మేరకు భారత ఎన్నికల సంఘాన్ని తిరిగి 1993 అక్టోబర్ 1 నుండి ముగ్గురితో కూడినటువంటి బహుళ సభ్య కమిషన్గా మార్పు చేయడం జరిగింది. అంటే 1993 నుండి ఇప్పటి వరకు భారత ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా కొనసాగుతూ ఉంది. నాడు త్రిసభ్య కమిషన్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా త్రిసభ్య కమిషన్గానే కొనసాగుతూ వస్తుంది. ఒకవేళ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయాల్లో తేడాలు ఉన్నట్లయితే ఎన్నికల సంఘం యొక్క నిర్ణయాలు మెజారిటీ ఆధారంగా తీసుకుంటారు. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమిషనర్ వీరికి అధికారాల్లో ఎటువంటి తేడాలు లేవు. అంటే ముగ్గురికి సమానమైన అధికారాలు ఉంటాయి. ఒకవేళ వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే ఏదైనా ఒక విషయం పైన మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ను కానీ ఇతర ఎన్నికల కమిషనర్లను కానీ రాష్ట్రపతి నియమిస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లను నియమించువారు రాష్ట్రపతి. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఒక సంప్రదాయంగా వస్తుంది. ఎలక్షన్ కమిషనర్ల యొక్క పదవీ కాలం ఇటు ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ ఇటు ఎన్నికల కమిషనర్లు కానీ వీరి యొక్క పదవీ కాలము 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. అంటే 6 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాల వయసు నిండే వరకు కానీ పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలి అంటే అసమర్థత, నిరూపితమైన దుష్ప్రవర్తన కారణాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలో భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని రూపొందించింది అభిశంసన తీర్మానం ద్వారా. అది ఇంచుమించుగా రాష్ట్రపతి తొలగింపు అనేటువంటి మహాభియోగ తీర్మానాన్ని పోలి ఉంటుంది. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి అంటే చాలా క్లిష్టమైనటువంటి విధానం అవలంబించాల్సి ఉంటుంది. సో ఇలాంటి అభిశంసనను ఎలక్షన్ కమిషనర్ను తొలగించాలన్నా ఇదే విధమైన పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే ఒక ఎన్నికల కమిషనర్గా నియామకం జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులువైనటువంటి విధానం కాదు. ఈ విధంగా అయితే భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిని సూచించిందో అదే విధమైన పద్ధతిలో ఎన్నికల కమిషనర్లను కూడా తొలగించవలసి ఉంటుంది. భారత ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ కానీ ఇతర కమిషనర్లు కానీ వీరి ముగ్గురికి కూడా ఒకే రకమైనటువంటి వేతన సదుపాయాలు అనేటువంటివి మనకి భారత రాజ్యాంగం కల్పిస్తుంది. వేతనం సౌకర్యాలలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఇతర ఎన్నికల కమిషనర్లకు తేడా ఉండదు. వీరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఏ విధమైనటువంటి వేతనం లభిస్తుందో ప్రస్తుతం అదే విధమైన వేతనం ఎలక్షన్ కమిషనర్లకు కూడా లభిస్తుంది. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతం 2,50,000 రూపాయలు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క జీతభత్యానికి సమానం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు గతంలో జీతభత్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రెసిడెంట్ రాష్ట్రపతికి 5 లక్షల రూపాయల జీతం, వైస్ ప్రెసిడెంట్ 4 లక్షల రూపాయల జీతం, అదేవిధంగా
స్టేట్స్ యొక్క గవర్నర్లకు 3,50,000 రూపాయలు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తికి 2,80,000 రూపాయలు, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 2,50,000 రూపాయలు జీతం లభిస్తుంది. అదే పద్ధతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వచ్చిన విధంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా కానీ 2,50,000 రూపాయలు జీతం ప్రస్తుతం లభిస్తుంది యాజ్ ఆన్ 2020 జూలై నాటికి. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా వ్యవహరిస్తున్నారు. 2020 జూలై నాటికి సునీల్ అరోరా ప్రధాన ఎన్నికల కమిషనర్గాను, అశోక్ లావాసా మరియు సుశీల్ చంద్రలు ఎలక్షన్ కమిషనర్లుగాను ప్రస్తుతం వీరు నిర్వహిస్తూ ఉన్నారు. బహుళ సభ్య కమిషన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం కొనసాగుతూ. ఇది ఎలక్షన్ కమిషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరొక అంశంపై మనం చర్చిద్దాం. చూస్తూనే ఉండండి BMR యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ గైడ్లైన్.